నిన్న అమీర్పేటలో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని నిర్ధారించారు అధికారులు. ప్రమాద తీవ్రతకు పక్కనే ఉన్న హర్ష హోటల్కు వేగంగా మంటలు వ్యాపించాయి. హర్ష మెస్లో మంటలు చెలరేగడంతో నిన్న తీవ్ర ఆందోళనకు గురయ్యారు కస్టమర్లు, సిబ్బంది. ఫైర్ సిబ్బంది అప్రమత్తతతో నిన్న రాత్రే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. హోటల్తో పాటు పక్కనే ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్రని అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, సో నిన్న జరిగిన ప్రమాదం మనకి తెలిసిందే, ఏ రకంగా పూర్తిగా కాంప్లెక్స్ బూడిదైపోయిందో. సో ప్రస్తుతం దానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని అధికారులు తేల్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, అయితే నిన్న అమీర్పేటలో జరిగినట్టుగా అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటి అన్న అంశంపై ఆరా తీస్తున్నారు అధికారులు. అయితే అందులో ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు, విద్యుత్ శాఖ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అందరూ కూడా దీనికి సంబంధించి కారణం ఏంటని ఆరా తీస్తున్నారు. అయితే ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ మనం చూస్తున్నాక సెకండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్కు మంటలు ఎగిసిపోవడంతో అటు నుంచి ఫస్ట్ ఫ్లోర్కు అంటుకున్నాయంటూ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అయితే మనం చూస్తున్నాక సెకండ్ ఫ్లోర్లో అందులో చిన్నపిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు కావచ్చు, చిన్న చిన్న టాయ్స్ కావచ్చు, అందులో క్లాత్స్, ఇట్లాంటి చిన్న చిన్న ఆట బొమ్మలు, ఇవన్నీ కూడా మంటకు వీలుంటుంది. ఒకసారి మంటలు వ్యాపిస్తే వెంటనే మంటలు వ్యాపించే విధంగా వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు చాలా డెలికేట్గా ఉండడంతో అంతా వ్యాపించినాయి. వేగంగా మంటలు అంటుకోవడంతో అటు నుంచి ఆ సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కు మంటలు అంటుకున్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో చూడొచ్చు హెల్మెట్స్ కనబడుతున్నాయి. వివిధ కంపెనీలకు సంబంధించిన హెల్మెట్స్ అంతా కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు సుమారు ఈ 4-5 షట్టర్ల వరకు కూడా హెల్మెట్సే ఉన్నాయి. ఈ హెల్మెట్స్ ఇందులో ఈ ఫస్ట్ ఫ్లోర్కు మంటలు అంటుకోవడంతో ఇటు నుంచి అక్కడ వరకు కూడా వెళ్ళాయి. అక్కడ ఫ్యాషన్కి సంబంధించిన క్లాత్స్, చిన్న ఆ పిల్లలకు సంబంధించిన బట్టలకు సంబంధించి అవన్నీ కూడా అంటుకున్నట్టు సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా కింది ఫ్లోర్ వరకు కూడా వచ్చాయి. కింద ఫ్లోర్లో ట్రావెల్స్ సంబంధించిన షాపింగ్లు చూడవచ్చు. ఇక్కడ నుంచి ట్రావెల్స్ వివిధ రాష్ట్రాలకు, వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఆ విధంగా మంటలు అంటుకున్నాయి. మంటలు ఎగిసిపడడంతో ఇదే మెట్రో పిల్లర్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ మెట్రో పిల్లర్కి సంబంధించి కూడా మంటలు వ్యాపించడంతో మెట్రో పిల్లర్ కూడా అక్కడక్కడ మంట ఎక్కువగా వేడి ఉష్ణోగ్రత వేడి అంటుకోవడంతో అక్కడక్కడ క్రాక్స్ కూడా వచ్చాయి. దీనికి సంబంధించి మెట్రో అధికారులు కూడా నిన్న ఆరా తీశారు. మెట్రో పిల్లర్కి ఏమైనా డ్యామేజ్ అయిందా, భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది ఉందంటే కూడా కోణంలో చూడొచ్చు. ఈ విధంగా చూడొచ్చు. మనం చూస్తున్నట్టుగా ఈ బట్టలు కావచ్చు, క్లాత్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటుకున్నాయి. నిన్న మొత్తం భారీగా ఎగిసిపడ్డాయి. సుమారు 3 గంటల పాటు అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు శ్రమించారు. సాయంత్రం రాత్రి వరకు కూడా మంటలు ఆర్పించేట్టుగా ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా షార్ట్ సర్క్యూటే కారణం. అప్పుడప్పుడు హైదరాబాదులో పెద్ద అగ్ని ప్రమాదాలకు కారణాలు, ఈ మధ్యకాలంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు అన్నిటి కూడా షార్ట్ సర్క్యూటే కారణం. గతంలో ఇలాంటి వైర్లు కావచ్చు, వైర్లకు సంబంధించి చాలా డెలికేట్ ఎప్పుడో గతంలో 20-30 ఏళ్ల క్రితం అమర్చిన వైర్లతోటే ఈ విధంగా ఇప్పటికీ ఉపయోగించడంతో అలాంటి వైర్లు మెల్ట్ అయిపోయి కరిగిపోయి ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయని అధికారులు పదే చెప్తున్నప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మొత్తానికి అమీర్పేటలో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు తేల్చారు. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా ఈ పక్కనే హర్ష మెస్ అని ఉంటుంది. ఆ హర్ష మెస్ నుంచి మంటలు వ్యాపించి ఇటు వచ్చాయి అక్కడి నుంచి అనేటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా మొత్తానికి మాత్రం షార్ట్ సర్క్యూటే అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు తేల్చారు. హరి, ఓకే రవి.